మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. నేను మణిశ్రీ. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఒక పక్క అయితే, ఆ మోసాలను భరించలేక సూసైడ్స్ చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. అసలు రియల్ లవ్కి ఫేక్ లవ్కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా ఈ సమాజంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. సార్ నమస్తే. నమస్తే. పేపర్ చూడగానే ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక వార్త లేకుండా ఒక పేపర్ కానీ ఒక టీవీ యాడ్ కానీ ఏది ఉండదు సార్. ఎందుకని అంటారు? చాలా ఎక్కువైపోయి ఈ మధ్య. అంటే ప్రేమ పేరుతోనో లేకపోతే ఈ ఫేక్ లవ్ పేరుతోనో చాలా ఘోరమైన క్రైమ్స్, వాటికి తగ్గ మసాలా అంతా మనం అందిస్తూ ఉన్నాం కూడా. అంటే సినిమాలో క్రైమ్ చూపిస్తున్నాం, సెల్ ఫోన్లో క్రైమ్ చూపిస్తున్నాం, సెల్ ఫోన్లో ఎవరెవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవన్నీ వైరల్ చేస్తున్నాము, ఏమేమో విషయాలు, అన్నెసెసరీ విషయాలు మనం అందిస్తున్నాం. అందించినవి మళ్ళీ మన పిల్లలకి రాకూడదు అని బాధపడుతున్నాం. ఖచ్చితంగా ఫోన్ తీస్తే ఇలాంటివన్నీ స్క్రోల్ అవుతూ రీల్స్లో వస్తుంటే మనం నవ్వుకుంటూ చూస్తున్నాము అంటే, దాని గురించి వాయిస్ రేస్ చేయట్లేదు అంటే, ఇంత క్రైమ్ పెరుగుతోంది. క్రైమ్ మర్డర్ లేకుండా సినిమాలు లేవు. తల మీద కొట్టి చంపుతున్నారు హీరో, 100 మంది గన్లతో కాల్చేస్తున్నాడు. అండ్ ఇలాంటివి జరుగుతున్నాయి క్రైమ్. అండ్ ప్రతి సినిమాలోనూ ఓ హీరోయిన్ హీరోయిన్ వెంట పడి పరిగెట్టి టార్చర్ పెట్టి పెళ్లి చేసుకోవడం, ఈ టైప్లో ఉన్నన్ని సినిమాలు చూపిస్తూ, సినిమా ప్లస్ బయట ప్లస్ ఫోన్లో ప్లస్ ఎక్కడ చూసినా పేపర్లో ఇవే ఉండి మన పిల్లలకి మాత్రం అంటుకోకూడదు అంటే ఎంత ఘోరం. అందులోనూ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న సగం తెలివితేటలు, హాఫ్ నాలెడ్జ్తో అక్కడి నుంచి అప్పు తెచ్చుకుని సర్వనాశనం చేసుకుంటున్నాం మన కల్చర్ని. ఎప్పుడైనా దేనికైనా సరే ఒక పద్ధతి ఉండాలి. మనుషులకి ఇతర జంతువులకు ఉన్న తేడా ఏంటంటే ఒక పద్ధతి. అన్నీ అన్నం తింటాయి, మనం ఓ ప్లేట్లో పెట్టుకుని కొంచెం నీట్గా తింటాం కదా. జంతువుకి మనిషికి ఉన్న ఆ డిఫరెన్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ డిఫరెన్స్ని కాల్చేస్తున్నారు. తెలియకుండానే అమంగళకరమైన విషయాల్ని చాలా గొప్పగా చూపించి, అంటే ఒకడు తాగేసి వస్తే గొప్ప హీరో, అమంగళకరమైన అన్వాంటెడ్ విషయాల్ని చాలా గొప్పగా గ్లోరిఫైగా చేసి చూపించేసరికి అవి చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఓ సినిమాలో ఒక హీరోయిన్ని హీరో వెంటపడి వేధించి ఫైనల్లీ వాడిద్దరు లవ్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అది మీ ఇంట్లో మీ అమ్మాయికి అవుతుంది అనుకోండి. వాడు వద్దంటున్నా వెంటబడుతున్నాడు, వాడు హీరోలా ఫీల్ అవుతున్నాడు. నేను ఒక అమ్మాయి వెంటబడుతున్నాను, నేను హీరోని, ఎప్పటికైనా నా ప్రేమను ఒప్పుకుంటుందిరా. ఏంట్రా నీ ప్రేమ అంటే, బండి ఎక్కించుకొని పార్కులకి సినిమాలకి తీసుకెళ్ళదు కదా. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఫేక్ లవ్ ఫిలాసఫీ. ఈ ఫేక్ లవ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకు పర్పస్ అండ్ గోల్ ఉండదు, వాడి ఫ్యూచర్ థింకింగ్ ఉండదు, ఏదో అయిపోతానుండదు. నేను ఏదైనా అయిపోతాలే ఎందుకంటే అలా 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 చేసేస్తాను ఒక ఊహాలోకంలో బ్రతుకుతూ, నాకు ఒక పోరి ఉండాలి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఈ టైప్లో పిచ్చి వాళ్ళు అవుతున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటివి వస్తున్నాయంటే చుట్టుపక్కల సొసైటీలో చూసుకోవాలి. మనం అన్నీ వెస్ట్ నుంచి అప్పు తెచ్చుకుంటాం, అన్నీ ఫారెన్ కల్చర్ హాఫ్ తెలివితేటలతో. కొన్ని ఫారెన్ కల్చర్లో ఏదైనా మంచి నేర్చుకుని వచ్చామా అంటే కాదు, అక్కడ నేర్చుకున్న హాఫ్ తెలివితేటలు ఇక్కడ తీసుకొచ్చి చాలా ట్రెండీగా మనం చూపిస్తుంటాం. ఒక పంచ కట్టుకున్న వాడిని, ఒక టాన్ జీన్స్ వేసుకున్న వాడిని ఎలా చూస్తామో చూపు వైస్, వీడు వెనకబడిపోయి ఉన్నాడు, వీడు లేటెస్ట్ అని చూపిస్తున్నాం. ఆ చూపించడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి ఓహో ఇదంతా పాతబడిపోయిన సరుకు, ఇది కొత్తది నేను ట్రై చేయాలి కదా అని కరెక్ట్గా ఇప్పుడు అక్కడ ఎలా అంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అదర్ కంట్రీస్లో. సమ్ 13-14 ఇయర్స్ తర్వాత యూ సర్చ్ ఫర్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఈ టైప్లో. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ వ్యవస్థ లాంటివి లేవు కాబట్టి. ఇక్కడ మన మ్యారేజ్ వ్యవస్థని మంచిగా వెరక్కొట్టేస్తున్నాం, తలుచుకుని ఉంచుకుని వెరక్కొడుతున్నాం. ఆ విరక్కొట్టేటప్పుడు కూడా ఎన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారంటే, బాగా ఎవరైనా టార్చర్ పెట్టేవాడు,
అలాంటి వాడిని చూపించి, చూసావా మీరు కుదిర్చిన సంబంధము, మీరు ఇలా జాతకాలు చూసి లేకపోతే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి ఫ్యామిలీ పెళ్లి చేశారు, వీడు చూసావు ఎలా చేశారని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించి అవును. మిగతావన్నిటిని మాస్క్ చేయడానికి ట్రై చేస్తాం. నేను ఈ డిస్కషన్ చెప్తున్నప్పుడు ఇది రైటా ఇది రాంగా అని చెప్పట్లే. ఇందులోంచి ఈ వెస్టర్న్ కల్చర్ నుంచి ఎత్తుకొచ్చిన హాఫ్ నాలెడ్జ్ తోటి ఇప్పుడున్న మన యూత్లో 90% ఎటూ కాకుండా వాళ్ళకున్న పీక్ పవర్ టైం అంటే 20 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ 28 ఇయర్స్ వాళ్ళు డెవలప్ అవ్వాల్సిన టైం, ఆ టైంని నాశనం చేసుకుంటారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా అందరం ఎట్ ఎవ్రీ స్టేజ్ మాట్లాడాలి. అది రైట్ ఆర్ రాంగ్ కాదు, ఒక పద్ధతి. ఇప్పుడు మ్యారేజ్ అందరికీ అవుతుంది కదా, కానీ ఒక పెళ్లి మండపం బుక్ చేసుకుని లేకపోతే ఒక పెద్దల సాక్షిగా లేకపోతే 2 ఫ్యామిలీలు కలిసి అని ఒక పద్ధతి తయారు చేశారు. పద్ధతి లేకుండా చేసే ఏ పనైనా జంతు స్వభావం కిందకు వస్తుంది. ఇంకా జంతువులకైనా మంచి పద్ధతులు ఉంటాయేమో, పద్ధతిని బ్రేక్ చేసుకుంటూ రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ మనకి తెలియని కన్ఫ్యూజన్లో మనమే పడిపోతున్నాం. అలా చూసుకుంటే లవ్ చేసి పారిపోయిన వాళ్ళు మంచిగా లేరా, లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరా, ఉండుండొచ్చుగాక. అలా 1-2 ఎగ్జాంపుల్స్ ఆర్ లవ్ చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళందరూ, డిగ్రీలో ఉన్న వాళ్ళందరికీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఒక లవ్ ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి అని అనుకుంటున్నారంటే మూర్ఖత్వం. దీని ద్వారా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. మందు అవైలబిలిటీ, డ్రగ్ అవైలబిలిటీ ఎక్కువైపోయి ఎన్నో రకాల అన్యాయాలకి, ఎన్నో రకాల క్రైమ్కి ఈ లవ్ కారణమవుతుంది. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని 4 అబ్బాయిలతో అమ్మాయి ఒక్కరితే వెళ్ళేది. ఏం పని వెళ్ళడానికి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్, ఆ 4గురిలో ఒకడు బాయ్ ఫ్రెండ్, వాడు తీసుకెళ్తే ఆ 4గురు అమ్మాయిని రేప్ చేశారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నాది లవ్ 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 అని ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా వెళ్తారు. పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళు పాతరం వాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు అని వెళ్తారు. సో ఇది ఎలా చూడాలి అంటే, ఒక సైడ్ కరెక్టా రాంగా అనే డిస్కషన్ పక్కన పెడితే, నీకు ఆ ఏజ్లో అవసరం లేదు. ఒక అబ్బాయి ఈవినింగ్ 7:30 అవ్వగానే ఇంట్లో అమ్మ నేను బయటకు పోతా, నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి 7:30 తర్వాత బయటకు వెళ్తాడు బండి తీసుకొని. నువ్వు నన్ను ఆపేస్తున్నావు, నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను ఎంజాయ్ చేయనట్లే లైఫ్ అని బయటకు వెళ్తావు. సో పాయింట్ ఏంటి, 7:30, 8 తర్వాత నీకు ఏం పని బయట, ఏమంత ఎంజాయ్ చేశారు బయట? ఆ 8 టైంలో చీకట్లో ఎంజాయ్ చేసే పనులు ఏంటి, నువ్వు ఎందుకు ఇంట్లో ఉండలేవు, అది మాకెందుకు చెప్పలేవు అన్నది పేరెంట్స్గా మనం గట్టిగా అడగలేకపోతున్నాం. ఖచ్చితంగా అడిగితీరా. నువ్వు నిజంగా ఎవరన్నా లవ్ చేస్తున్నావు ఇంటికి తీసుకురా, చూద్దాం అసలు ఏంటో వాడు, అంత ఏంటి కెపాసిటీ అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఉంటుందో, ఒక గోల్ ఉండి, ఒక పర్పస్ ఉండి, ఒక లైఫ్ ఎయిమ్ ఉండి చేసుకునే వాళ్ళు వేరే. అలా కాకుండా దీన్ని మిస్యూజ్ చేసుకునే బ్యాచ్లు ఇప్పుడు చాలా తయారయ్యారు. ఇప్పుడు యాప్స్ వచ్చేసి మీరు బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ యాప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఇంత డబ్బులు అని తీస్తారు. అలాగ ఒక అమ్మాయి ట్రాప్ అయ్యి అక్కడికి వెళ్ళాక వాడు ఫస్ట్లో చాలా మంచిగా ఉండి చాలా అద్భుతంగా మాట్లాడి ఇంప్రెస్ చేసి సినిమా డైలాగులు అన్నీ కొట్టి స్లోగా ఇంత పౌడర్ అలవాటు చేశాడు అమ్మాయికి, డ్రగ్స్. మా దగ్గరకు వచ్చి ఇట్లా వణుకుతుంది అమ్మాయికి, ఒక అరగంట లేట్ అయితే ఇట్లా. వాడు బానిస చేసుకున్నాడు ఆమెని. నీకు అది కావాలి, ఆ డ్రగ్ ప్యాకెట్ కావాలి అంటే నేను చెప్పింది చేయాలి. సో ఇంట్లో దొంగతనాల నుంచి అన్ని రకాలు స్టార్ట్ అవుతాయి. సో ఇది ఎవరు తయారు చేసినట్టు, ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? అందరము యాజ్ ఎ సొసైటీ అందరము నోరెత్తి మాట్లాడాలి. అట్లాంటి ఫేక్ సినారియోస్, ఫేక్ లవ్స్, ఫేక్ విషయాలు ఒక రెస్పాన్సిబుల్గా ఒక 25 ఏళ్ళు వచ్చాక నువ్వు పెళ్లి చేసుకుని బాధ్యతగా ఉండి డీల్ చేయడం వేరు. ఇలా ఇష్టం వచ్చినట్టు కాలేజీలో కనిపిస్తే చాలు, నాకు దూరం నుంచి ఆ అమ్మాయి నవ్వితే సేమ్ హీరోయిన్లా ఉంది, వాడు హీరోలా ఉన్నాడు అన్న రోజులు ఇబ్బంది పడతాం. దట్ ఈస్ ఫేక్ లవ్, అబ్సల్యూట్ ఫేక్ లవ్. వాడికి ఆ హీరో ఇష్టం, నాకు అదే హీరో ఇష్టం, అందుకని మేము ఇద్దరం ప్రేమించుకున్నాం అన్నాడు ఒక ఆయన. సో దట్ ఈస్ నాట్ లవ్, అది లవ్వే కాదు. సో ఇలాంటి ఫేక్ లవ్ల ద్వారా సొసైటీని, మన యూత్ని మనమే తప్పుదారి పట్టిస్తాం.
ఒకసారి తప్పుదారి పెట్టాక వాళ్ళు వెనక్కి రాలేక అందులోంచి ఇంకా 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 యాంటీ సోషల్గా మారిపోతారు. దానికి ఈ రోజుల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క లాజిక్. తప్పేంటి, అట్లా ఉంటే తప్పేంటి, ఇంకా అర్లీగా మనం మ్యారేజ్ చేసేసుకోవాలి, అసలు ఏమవుతుంది, సో వాట్ అనేటట్టుగా తయారయ్యారు. సో ఇది ఎప్పటికైనా థ్రెట్టే. వెస్టర్న్ కల్చర్స్ నుంచి ఎత్తుకొచ్చుకున్న హాఫ్ నాలెడ్జ్, అన్నీ కాదు కొన్ని హాఫ్ నాలెడ్జ్ విశేషాలు విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ అవి ఎవడి ముందో పోజు కొట్టడానికి వెళ్ళి వాళ్ళు మొత్తం చేయగలుచుకున్నాక ఎటు కాకుండా డిప్రెషన్ అని, మూడ్ డిజార్డర్స్, తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వదిలేసిందని చెప్పి డిప్రెషన్ అవుతుంది. ఎందుకు డిప్రెషన్ రా అంటే, ఆ అమ్మాయి నేను ఎంతగానో ప్రేమించుకున్నాము, ఇప్పుడు నన్ను మోసం చేసింది అయిపోయింది, ఆ సీన్ అంతా అయిపోయింది. 3 ఏళ్ళ నుంచి వీడు ఒకటే రూమ్లో కూర్చుని చీకట్లో కూర్చుని ఇట్లా ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆన్ ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆన్ చేస్తుంటారు. సో ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఎంతోమంది బాధపడుతుంటారు. ఇలాంటి మనము మాట్లాడకపోతే, తెలియకపోతే బయట సొసైటీ గోయింగ్ టు గో బ్యాడ్. సో దీన్ని ముందే గుర్తించి, అలానే చదువుకునే పిల్లలు, మంచిగా తెలివైన పిల్లలు, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గొప్పవాళ్ళైన వాళ్ళు లేరని చెప్పట్లే, బట్ పర్సంటేజ్ వెరీ లెస్. ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇవి ఎక్కువైపోతున్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎవరైనా సరే బీ వెరీ క్లియర్ ఆన్ దిస్. డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ యు లైక్. నేను మళ్ళీ చెప్తాను, కరెక్ట్ అయినది చేయండి, నీకు నచ్చినది చేయొద్దు. ఎప్పుడు మనసుకు నచ్చింది చేయి అంటారు చాలామంది. మనసుకు నచ్చింది చేయి, అది కరెక్ట్ అయితే అది ఫుల్ ఓకే. నా బుక్ ద హాఫ్ సెంటెన్సెస్ అని బుక్ రాస్తున్నా, అందులో నేను రాశాను క్లియర్గా. ఈ మధ్య ట్రెండ్ చేస్తున్నాను, నీ మనసుకు నచ్చింది చేయరా. మనసుకు నచ్చింది చేయి, అది కరెక్ట్ అయితే, ధర్మ మార్గంలో ఉంటే, కరెక్ట్గా ఉంటే. లేకపోతే చేయి, మనసుకు నచ్చిందైనా సరే వదిలిపెట్టుకొనిసార్లు తప్పైతే. నాకు సిగరెట్లు తాగడం మనసుకు నచ్చింది అంటే అది నీ లంగ్స్ని కాల్చేస్తుంది, ఆపే. ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లవ్ అనేది ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే తెలిసి తెలియని వయసులో చేస్తున్న పనులే అని కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళిద్దరు పోట్లాడుకోవడం వల్ల, ఈ పిల్లలకి ఏదో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ఎఫెక్షన్ ఏదో రాకపోవడం వల్ల, ఏదో కొత్త వ్యక్తి కొంచెం ప్రేమగా మాట్లాడంగానే అటు అట్రాక్ట్ అయిపోతున్నారు అనేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. వాస్తవం ఏంటంటే నిజమది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎలాంటి కారణాలు చెప్తారంటే మీరు నమ్మలేరు. వాడు నన్ను ఎవ్రీడే అబ్బాయి నాకు గుడ్ నైట్ రా, టేక్ కేర్ రా అని మెసేజ్ పెడతాడు, అది లవ్ అంట. అంటే ఎంత పిచ్చితనంలో ఉన్నాం. దానికి మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోరు. పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అండి. పేరెంట్స్ స్ట్రిక్ట్గానే ఉంటారు. పేరెంట్స్ పని అనేది స్ట్రిక్ట్గా ఉండడం, మంచిగా నిన్ను ఒక దారిలో పెట్టాలి. నేను చాలా మంది పేరెంట్స్కి నేర్పిస్తాను, బీ ఏ కరెక్ట్ పేరెంట్, నాట్ గుడ్ పేరెంట్. మంచి పేరెంట్ అనిపించుకోవాలని అన్నీ ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం కరెక్ట్ పేరెంటింగ్ చేయాలి, నాట్ గుడ్ పేరెంట్. నేను మంచి పేరెంట్ అందుకు అన్నీ కొనిచ్చేస్తా, వాడు ఏది అడిగితే ఇస్తా. స్ట్రిక్ట్ ఉంటారు పేరెంట్. ఒక పేరెంట్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండి నేను రైట్ ఇదిరా, రాంగ్ ఇదిరా అని చెప్పగలగాలి. అది కాదని ఎప్పుడు అనుకోకూడదు, తప్పది. దానికి కారణాలు చెప్తారు. మా అమ్మ నాకు ఎప్పుడు సరిగ్గా చూడలేదు, నేను ఏది చెప్పినా నో అంటుంది, నాకు ఇలాంటి డ్రెస్ కొనివ్వలేదు, వాడైతే నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, నేనంటే ఎంత ఇష్టం తెలుసా. ఎవడు ఇంటర్మీడియట్ పిల్లాడికి నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే ఏం లాభం, ఏంటి వస్తుంది దాంతో? ఇన్ఫాచ్యుయేషన్ లవ్ అను. ప్రేమ ఈజ్ యూనివర్సల్ ఫోర్స్, అన్నిట్లో ఉంటుంది, అందరి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే ఇట్లా గుంజుకుంటుంది, నువ్వు కరెక్ట్గా లేకపోతే కొంతమంది వాడుకోవడానికి, కొంతమంది వాడి అవసరం తీర్చుకోవడానికి అప్పుడు గుడ్గా ఉంటాడు. ఎప్పుడైతే ఫుల్ ప్రేమించుకుంటారో వాడిని తర్వాత ఆఫ్టర్ చూడాలి, ఒక 5 ఏళ్ళు అయ్యాక. అంత ప్రేమ ఉండదు. ప్రేమ ఈజ్ ట్రాన్సియంట్. ఎప్పుడు కొత్త కారు కొనుక్కున్నారనుకోండి, 2-3 డేస్ అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. కొత్త ఫోన్ ఉంటే ఆ స్క్రీన్ గార్డు, కేస్ అని 10 రోజులు అయ్యాకే ఇసిరేస్తాం బెడ్ల మీద, తర్వాత కింద పడ్డా అని పట్టించుకోం. అలాగా అన్నీ అంతే. లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. ఆ ప్రేమ కొన్ని రోజులకి బాగా అనిపిస్తుంది, కొత్తకి వింత, పాతకి రోత. కొన్ని రోజులు అయ్యాక అన్నీ అలాగే అవుతాయి. ఏ ప్రేమైనా సరే. అందుకని టూ మచ్గా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి దానికి వెళ్ళనీయకుండా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. దట్ ఆ ఏజ్లో ఉండే హార్మోనల్ చేంజ్ వల్ల ప్రతివాడు హీరోలా కనిపిస్తాడు. ఇందులో ఎవడు సరిగ్గా మాట్లాడినా వాడిని క్లైన్ వేస్తున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆ స్టేజ్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం అలాంటి ఇన్ఫాచ్యుయేషన్ వస్తాయి. వాటిని ఒక ఫేజ్ లాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయాలి. కానీ
అదే పట్టుకొని కూర్చుని నాకు నిజమైన ప్రేమ దొరికింది, అబద్ధమైన ప్రేమ దొరికింది, ఈ టైప్లో ఉండవు, ఏమీ ఉండవు. ఎనీథింగ్ లవ్ ఫేడ్స్, స్లోగా ఫేడ్ అయిపోతుంది, అంతే. అది ఏదైనా కానీ నీ తల్లిదండ్రుల కంటే నేను ప్రేమించేవాళ్ళు లేరు. నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించాలి, నువ్వు చేసే పనిని ప్రేమించాలి, విద్యని నాలెడ్జ్ని పెంచుకోవాలి. అండ్ పిల్లలందరూ ఎట్ సర్టన్ ఏజ్, అబ్బాయిలైతే వాళ్ళలో మాస్కులైన్ పవర్ని నర్చర్ చేయాలి, పెంచగలగాలి. అమ్మాయిలైతే వాళ్ళలో ఉండే ఫెమినైన్ పవర్ని కరెక్ట్గా నర్చర్ చేసుకోవాలి. చేసుకోకపోతే చూసే ప్రతి వేస్ట్ గాడికి నేను చాలా సౌందర్యవతిలా కనిపిస్తున్నానని అనిపిస్తుంది. అబ్బాయికి నేను అసలు చాలా స్ట్రాంగ్ కానీ నన్ను మించినోడు లేడా అని అనిపిస్తుంది ఆ స్టేజ్లో. ఆ స్టేజ్ పాసింగ్ ఫేజ్ దాటి కన్స్ట్రక్టెడ్, మేక్ ఇట్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ సెన్స్. మంచి ఎక్సర్సైజ్ చేయండి, లిఫ్ట్ చేయండి, వెయిట్ లిఫ్ట్ చేయండి అని అబ్బాయిలకి, మంచి ఆర్ట్ డెవలప్ చేయండి అని అమ్మాయిలకి, స్ట్రాంగ్ ఉండండి అని అమ్మాయిలకి నేర్పించాలి. ఇది నేర్పించిన రోజులు పేరెంట్స్గా వాట్ ఎవర్ యూ డూ వేస్ట్. ఓకే, ఇప్పుడు టీనేజర్స్ ఇలా చేస్తున్నారని మనం విషయం పక్కన పెడితే, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా భర్త తప్పు చేస్తే భార్య పాత్ర లేకుండా తప్పు చేయడు. ఇప్పుడు భార్య అయినా సేమ్, వైస్ వర్స. సో ఇక్కడ ఇటువంటి సంబంధాలకి అసలు ఎక్కడ ఇదవుతుంది అంటారు? నేను చెప్పా కదండి, ఎప్పుడు కూడా మనసుకు నచ్చింది కాదు, వాట్ ఈజ్ రైట్. చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు అట్లా, నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, కాడు వాడు నన్ను సరిగ్గా చూసుకోడు, తాగేసి వస్తాడు కాబట్టి నేను ఇంకొక అతనితో తిరిగానంటే, ఎప్పుడు కూడా సమ్ రీజన్ విల్ బి దేర్. ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని చూపించి నీ మనసు బాధపడి ఆ మనసు ఇంకోడెక్కడికో వెళ్తుంది. సో ఇది యూనివర్సల్ ప్రాసెస్గా మార్చారు. నేనంటాను, నీకు మనసుకు నచ్చలేదు, అక్కడ డైవర్సో లేకపోతే అక్కడ ఎండో లేకపోతే దాన్ని కాపాడుకోవడం వచ్చేసి అది అయిపోయాక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళడం ఒక పద్ధతి. కానీ అట్లా కాకుండా అక్రమంగా వేరే తప్పుదారులకు వెళ్ళి పిల్లల్ని బలి చేసి వాళ్ళ ఫ్యామిలీని బలి చేసి అలా తప్పుదారి చేయడం చాలా తప్పు. చాలామందికి తెలియక ఈ మనసుతో ఫైట్ చేయలేక చాలా తప్పుడు దారిలోకి వెళ్తారు, విచ్ ఇస్ రాంగ్. అందుకే ఎప్పుడు అంటాను, కరెక్ట్ ధర్మం ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ రైట్ హియర్, ఐ విల్ డూ దట్. రైట్ తర్వాత నాకు నచ్చింది అందులో ఉంటే హ్యాపీ, లేకపోతే కరెక్టే చేస్తాను, ధర్మమే చేస్తాను. అది ఇంపార్టెంట్, అది ఉండాలి. కొన్నిసార్లు అర్థం చేసుకొని భర్త, కోప్పడే భార్య, పిల్లలు సరిగ్గా లేకపోవడము, స్ట్రెస్, ఆఫీస్ పనులు, ఇలా చాలా ఉంటాయి కారణాలు. ఏదైనా కానీ ధర్మం ఫస్ట్, వాట్ ఈజ్ రైట్ ఫస్ట్. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఒక 2-3 రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక పాప 20 ఏళ్ల యువతి ప్రెగ్నెన్సీ. ఇదివరకు అలా అటువంటి ఏమైనా జరిగినా పక్కనోళ్ళకి చెప్పడము, పేరెంట్స్కి చెప్పడము, ఎవరో ఒకరి ద్వారా సమాచారం అందించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 9 నెలల వరకు కూడా ప్రెగ్నెన్సీ ఎవరికీ కనపడకుండా ఒక కాలేజీలో ఉంటూ 4000 మంది స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో, ఆ కాలేజీలో ఎవ్వరికీ తెలియదు అమ్మాయి ప్రెగ్నెన్సీ అని. అసలు ఎంత క్రూరంగా ఆ బిడ్డను తీసుకెళ్ళి అది యూట్యూబ్లో చూసి బొడ్డు తాడు ఉంటుంది కదా, అది ఎలా కట్ చేయాలో ఏంటి అనేది అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకొని కట్ చేయడం అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. చాలా దుర్మార్గం. అంటే వాళ్ళ అవైలబిలిటీలో ఉంది, అదే అంటున్నాను నేను. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ క్రైమ్, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఇలాంటి వాళ్ళు తప్పించుకోవడానికి మార్గాలు, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ వీళ్ళకి సపోర్ట్. నా ఇష్టం. ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఇదో పెద్ద మూమెంట్. నా ఇష్టం, నేను ఎప్పుడన్నా పిల్లల గంట ఎవడన్నా చెత్తబుట్లో పడేస్తా, నా ఇష్టం. ఇది మూమెంట్. ఇంకా ఇప్పుడు నేను అంటున్నా కదా, అందుకే వెస్టర్న్ నుంచి తెచ్చుకొచ్చిన ఆలోచనలు, హాఫ్ నాలెడ్జ్ ఆలోచనలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ మన 10 ఏళ్లలో మనం చూడబోతున్నాం. ఇవి నేను చెప్పేదాకా నేను అబ్బాయినో అమ్మాయినో మీకు తెలియకూడదు, తెలుసా మీకు? అది చూస్తే నేను అబ్బాయిని అనిపిస్తుంది కదా, నేను అమ్మాయిని ఈరోజు అంటే ఈరోజు అమ్మాయి వాడు. అలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే జెండర్ కన్ఫ్యూజన్, ఓకే, తర్వాత బయాస్డ్ ఒపీనియన్స్, ఎవరిని ఒక మాటని కించపరచకూడదు, వాడి ఒపీనియన్ వాడిది, వాడి లైఫ్ వాడిది, ఈ టైప్లో నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నాకు నచ్చింది చేస్తా, నా ఇష్టం అనే మైండ్ సెట్లో మనం ఎంకరేజ్ చేస్తున్న రోజులు, నా ఇష్టం అని బ్రతికిన రోజులు అబ్సల్యూట్ నాన్సెన్స్ అయిపోతుంది సొసైటీ. అండ్ ఇలాంటివి చూస్తూనే ఉంటాం. కొన్ని రోజులు అయ్యాక మనం కూడా ఇంకా అంతే, దునియా ఇంతే అని మర్చిపోతాం. సో ఇట్లా క్రైమ్ అవైలబిలిటీలో ఉండి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమైపోతున్నారు.
పేరెంట్స్గా, సొసైటీగా అందరము దీని గురించి ఆలోచించాల్సిన పని. ఎటు వెళ్తోంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ పిల్లలు చూస్తున్నారు, ఎంత కంట్రోల్డ్గా ఉండాలి, దీన్ని ఎలా ఒక లెవెల్కి తీసుకురావాలని ఆలోచించుకోవాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే పదే పదే ఆ తప్పును వాళ్ళ దగ్గర రిపీట్ చేయడం కరెక్టా? నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయొద్దు అని చెప్పడం కరెక్టా? వాళ్ళని అర్థం చేసుకొని ఇది ఈ విధంగా చేయకూడదు అని చెప్పడం కరెక్టా? వాళ్ళతో ఎలా ఉండాలి అసలు పేరెంట్స్? తప్పు పిల్లలు చేసినా కూడా వాళ్ళని సమర్థించకుండా వాళ్ళకి సమర్థిస్తున్నట్టుగా ఏ విధంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలంటారు? సో ఫస్ట్ పేరెంట్కి ఏది తప్పు అన్నది లిమిట్ పెట్టడం రావాలి. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్తో చాలా రూడ్గా మాట్లాడతాడు. పేరెంట్స్ కొన్ని రోజులు ఏం కాదులే అని వదిలేరు. తర్వాత వాడు ఫాదర్నే కొట్టడానికి వెళ్ళాడు, కొట్టాడు. ఓకే, సో ఇప్పుడు లిమిట్ వీళ్ళు గీయని కారణంగా నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా ఇష్టం, నేను ఎట్లాగే ఉంటా, కొడతావా కొట్టు అనే స్టేజ్కి మారుతారు. వాడు దొంగతనం చేస్తే ఎందుకురా దొంగతనం చేసావని అడిగితే నువ్వు నాకు ఎప్పుడు డబ్బులు ఇవ్వలే, నేను ఇంకేం చేస్తాను, ఈ టైప్లో మారాడు. సో ప్రాబ్లం ఏంటి, లిమిట్ ఏంటో తెలియలేదు. రెండోది అయ్యో మన పిల్లవాడే అని మనం దాన్ని ఆపుతూ ఉంటాం. సో వెరీ ఇంపార్టెంట్, అథారిటేటివ్ అంటారు. ఫస్ట్ నెంబర్ 1 పేరెంట్ ఈజ్ నెంబర్ 1, తర్వాతే పిల్లలు. ఓకే, కన్ఫర్మ్ ఇది. సో పేరెంట్కి అథారిటీ ఉంటుంది టు కంట్రోల్ చిల్డ్రన్. నువ్వు ఇది లిమిట్ రా, ఈ లిమిట్ దాటి వస్తే యాజ్ ఎ పేరెంట్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఆ లిమిట్ కింద వరకు మంచి ఫ్రెండ్లీగా ఉండొచ్చు. లిమిట్ గీయడం రావాలి ఫస్ట్ థింగ్. సెకండ్, పేరెంట్స్ కూడా ఇంత టైం అంటూ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళ మైండ్ ఎటు మారుతోంది అనేది గమనించాలి. కొంత ఫ్రెండ్స్ వల్ల, కొంత మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, వాళ్ళకుండే కాంటాక్ట్స్ వల్ల, వీటి వల్ల తప్పుదారి పట్టిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అది మానిటర్ చేయాల్సిందే. థర్డ్, ఇండివిజువల్ ఎక్స్పోజర్ అంటారు. అంటే స్లోగా ఇది చెడు, ఇది మంచి అని చూపించడం రావాలి, దెప్పడం కాదు. చూసావా నువ్వు చెడ్డవాడు అనుకంటే ఇది మంచి, ఇది చెడు. పిల్లల తలరాతని మార్చలేము, ఇది బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళ రాతని మార్చలేము, మనం ఓన్లీ గైడ్ చేయగలం. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ కరెక్ట్ దానిలోకి వస్తారు. సో వెనెవర్ దెర్ ఈస్ టూ మచ్ స్ట్రెస్, పిల్లల్ని ఇలా చేయాలి అలా చేయాలి, వాడు ఇలా మారిపోదా, నువ్వు మారాలి ఫస్ట్, అంతే. దట్స్ ఈజీ లాజిక్. పిల్లలు, ఒక అతను వచ్చాడు మన డ్రగ్ అడిక్ట్ అయ్యాడు అబ్బాయి, వాడికి ఎట్లా వచ్చిందో తెలియదండి. నువ్వు మారు ఫస్ట్, నువ్వు స్ట్రెస్ అవ్వకు, నువ్వు రిలాక్స్ ఉండు. వాడు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని నేను ఇబ్బంది పెడుతున్నాను, నువ్వు స్ట్రెస్ డౌన్, రిలాక్స్. కష్టమే, కానీ అది చేయగానే వాడు స్లోగా నాకు ఇది మారాలనుంది, నా వల్ల ఇతలేదు, మళ్ళీ రీహాబ్ సెంటర్లోకి వెళ్ళి మేము చాలా మెడిసిన్స్ ఇచ్చి మెల్లగా కంట్రోల్ చేసుకో. సో ఫస్ట్ పేరెంట్గా యూ షుడ్ బి స్ట్రాంగ్. నువ్వు పేరెంట్, దే ఆర్ కిడ్స్. వాడితో కొన్నిసార్లు 2 దెబ్బలు పడాలి, లేదా 2 మాటలు మాట్లాడాలి, బుజ్జగించుకోవాలి, అన్నిటిని మెల్ల తీసుకొచ్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, చివరిగా అండి, పేరెంట్స్ కూడా పిల్లలతో ఉండే విధానాన్ని, వాళ్ళ ఇంట్లో 4 గోళ్ల మధ్య ఉన్న విధానాన్ని వాళ్ళు ఫోన్లలో ఇట్లా వీడియోస్ తీసి అవి కూడా షేర్ చేయడం మొదలుపెట్టారు. అది రైట్ ప్రాసెస్ అంటారు? అది ఎంత రాంగ్ అంటే పర్సనల్ లైఫ్ని కూడా టీవీలో పెట్టేసేసి ఫోటోల్లో, యూట్యూబ్లో. నిన్న ఒక వీడియో ఇదే వచ్చిందండి. ఒక ఫాదరు పాపను దగ్గర తీసుకున్నది, అది వీడియో పోస్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసింది అది, కానీ అది ఎంత నెగిటివ్ గా క్రియేట్ అయిపోయిందంటే చాలా దారుణంగా ఉంది. ఇటువంటి వాటికి గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంత సోషల్ మీడియాకి మన ఇంట్లో జరుగుతున్నవి, బయటకు ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ఊరికి వెళ్తున్నాము, ఎవరితో తిరిగాము, అన్ని అప్ టు డేట్ డీటెయిల్డ్గా పెట్టాల్సిన పని లేదు, అది పెట్టకూడదు. యాక్చువల్గా ఏది లిమిట్, సోషల్లీ నువ్వు ఏది చూపించాలో అంతవరకే. ఒక లెవెల్ ఆఫ్ లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్లోనే ఉండాలి. ఇప్పుడైతే చాలా టూ మచ్ అయిపోయింది, అవును, అండ్ అన్కంట్రోల్డ్ అయిపోయింది. ఎక్కడ చెప్పలేము, ఒక స్టేజ్ దాటిపోయి మా ఇష్టం, నీకు అంత నొప్పి ఉంటే కళ్ళు మూసుకో, చూడకు, ఈ టైప్లో తయారయ్యారు. తర్వాత సఫర్ అయ్యేది తెగించేసినోడికి ఏం కాదు, సగం ఉండిపోయి ఒక కల్చర్ తెలుసుకుని పిల్లలు ఇట్లా అయిపోతున్నారని కానీ, లేకపోతే అన్ని, ఒక అమ్మాయి అయితే ఓన్లీ డ్యాన్స్ వీడియోలు పెడుతుంది, అన్ని స్కర్ట్లు షార్ట్లు వేసుకుని పెడుతుంది, వాళ్ళ కల్చర్ ఫ్యామిలీ. ఎంత బాధపడతాడో ఆయన, అరే మేము ఇట్లా లేము, ఎందుకు ఆ డబ్బులు మనకు ఎందుకు, మనకు అన్నీ ఉన్నాయి కదా అనేటట్టుగా.
టాలెంట్ ఒక పక్కన అయితే ఆ టాలెంట్ని మిస్యూజ్ చేసుకుని తప్పుదారిలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. Okay. సో వెరీ ఇంపార్టెంట్ దాన్ని మాడ్యులేట్ చేసుకుని అక్కడ డ్రెస్ ఇంపార్టెంటా ఇంపార్టెంట్ ప్రతిదీ ఇంకా హలో ఫ్రెండ్స్ నేను తినడానికి వెళ్తున్నాను, ఈ హోటల్కి వచ్చాను, ఈరోజు మేము బ్యాంకాక్ వెళ్తున్నాం, ఈరోజు ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాం, ఇలా ప్రతిదీ అప్డేట్ చేసేసి ఇంట్లో టుడే మై మదర్స్ అది నా భార్య ఫంక్షన్ ఈరోజు ఉంది, రేపు ఇంకోటి ఏదో అన్నీ ఎవ్రీథింగ్ ఫేస్బుక్లో పెట్టడం ఆపుకోవాలి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో థ్రెట్. ఇప్పుడు కాదు, నేను 25 years బ్యాక్ ఒక ఇట్లా ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు చాలా డేంజరస్ అండి ఇది. సోషల్ మీడియాలో మీరు ఎన్ని ఇన్ఫర్మేషన్లు పెడుతున్నారో అంత డేంజర్లో ఇరుక్కుంటారు. అండ్ మన ఫోన్స్ ఇప్పుడైతే ఆటోమేటిక్గా మన వాయిస్లు వింటున్నాయి, మనం కెమెరాలు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, అవే అన్నీ చేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాట్ వీఆర్ పుట్టింగ్ ఆన్ ద సోషల్ మీడియా. సైబర్ క్రైమ్స్ అయితే విపరీతంగా పెరిగాయి. సో డోంట్ అన్నీ పెట్టకూడదు, అది చాలా తప్పు. అది ఎటు తిరుగుతుందో తెలియదు, ఏ మాట ఎటు పోతుందో తెలియదు. అందుకని కొంచెం సోషల్ మీడియాకి పేరెంట్స్గా దూరం ఉండాలి, రియల్ లైఫ్ని రియల్ థింగ్ని ఎంజాయ్ చేయాలి. హోప్ ఇది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ ఆధాన్ మీడియా.